greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. We are very happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మరొకసారి మాకు ఎంతో సంతోషంగా ఉంది. Hope you are blessed by the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాం. I told you God is word and word is God. చెప్తూ వచ్చాను కదా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. If you love God, you love his word. దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావు. Because there is no separation from God and word. ఎందుకంటే దేవునికి వాక్యాన్ని వేరు చేయడానికి వీల్లేదు. So we are talking about the power in God's word. దేవుని యొక్క వాక్యంలోని శక్తి గురించిన అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. God's word has constructive power. It can build you up. దేవుని యొక్క వాక్యం నిర్మాణాత్మకమైన శక్తి గలది అని అంటే అది మిమ్మల్ని కట్టుతుంది అన్నమాట. Only God's word brought me to this level of who I am. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇంతవరకు నడిపించింది దేవుని యొక్క వాక్యమే. If you trust in anything else and worldly things, you can never grow, not even family people. లోకంలో ఉన్న వాటిని మనం నమ్మితే, లోకంలో ఉన్న మనుషులను మనం నమ్మితే, మన కుటుంబస్తులైనా కావచ్చు, వారిని నమ్ముకున్నప్పుడు మనం ముందుకు సాగలేం. It is better to trust in God than trusting in men. మనుషులను నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముట ఎంతో మేలు కదా. You know, you should be God pleasers, not man pleasers. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండొద్దు, కానీ దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. The more close you want to walk with God, the more you should know the word. చూడండి, దేవునికి సమీపంగా మీరు నడవాలనుకుంటే దేవుని వాక్యానికి నువ్వు సమీపంగా ఉండాలి. We will get revelation from the word. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు ఆయన ప్రత్యక్షతలు మనకి ఇస్తాడు. When you read the Bible, you may not understand all. కొన్నిసార్లు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. That's why you need to read and learn these spiritual books. అందుకే నేను ప్రోత్సహించేది ఏంటంటే ఇలాంటి ఆధ్యాత్మికమైన పుస్తకాలు కూడా మనం చదవాలి. Every day you read 1 page or 2 pages. ప్రతి దినం కూడా ఒక 2-3 పేజీలైనా మనం చదవాలి. That will build you up. అది మనల్ని కట్టడానికి కొరకు ఉపయోగపడుతుంది. So I compare the growth in your spiritual life to a child growing in your family. మనం ఆత్మీయంగా ఎదుగుదల అనేది మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు అతని యొక్క ఎదుగుదలతో పోలుస్తూ నేను ఈ విషయాలు మాట్లాడుతాను. Matthew chapter 18 verse 3 says, unless you become like little children, you cannot enter the kingdom of God. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరని దేవుని వాక్యం. So in the last episode we said what are the qualities of children and what we have to learn from them. చూడండి, మరి చిన్న పిల్లల యొక్క లక్షణాలు ఏంటి, వారి దగ్గర నుంచి మనం నేర్చుకోదగిన విషయాలు ఏంటి అనేది నేను మాట్లాడుతూ వచ్చాను గత ఎపిసోడ్. I will take you a little about how the child grow. చిన్న పిల్లవాడు ఏ విధంగా ఎదుగుతాడో అన్న విషయాల్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. So first of all, the mother carries the child 9 months. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే ఆ బిడ్డ తల్లి గర్భంలో 9 నెలలు ఆ విధంగా పెరుగుతాడు. Even before you're formed in the mother's womb, that you are ordained and called you as a prophet. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక ముందు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని రాయబడింది. So remember that young mothers never go for abortion. యవనస్తులైన మరి తల్లులకు చెప్తున్నా, ఎప్పుడు కూడా మరి అబార్షన్ కొరకు వెళ్ళొద్దు. Because that child is very precious. God has called us by name. God has great plan for that child in your womb. నీ గర్భంలో ఉన్న ఆ శిశువు, ఆ బిడ్డ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఏర్పాటు చేశాడని గమనించాలి. So when the child is in the womb, everything you do, everything you eat, it will affect a mother. చూడండి, ఆ గర్భంలో ఒక బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి ఏదైతే తింటుందో, తల్లి ఏదైతే త్రాగుతుందో అదంతా కూడా ఆ చిన్న బిడ్డకు ఎఫెక్ట్ అవుతుంది. Because for a mother, an umbilical cord is connected. మరి ఆ తల్లికి పుట్టబోయే ఆ కడుపులో ఉన్న బిడ్డకు ఒక పేగు కనెక్ట్ అయి ఉంటుంది. So it absorbs all the food you eat or what you drink. నీవు తాగే ఆ పానీయం కావచ్చు, నీవు తింటున్న ఆహారం కావచ్చు, అది ఆ చంటి బిడ్డకు మరి ఎఫెక్ట్ అవుతుంది. And Samson was pregnant in the mother's womb. God said, do not take any wine or such drink because the child it will affect. మరి ఆ సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మరి ఆ బిడ్డ నాజీరు చేయబడిన వాడు గనుక ఏ మద్యమైనను మీరు తీసుకోవద్దని చెప్పాడు. So whatever you eat and drink also will affect the child. కనుక మనం ఏది తిన్నా ఏది త్రాగినా చిన్న బిడ్డకు అది ఎఫెక్ట్ అవుతుంది. Whatever you speak will affect the child. ఆ తర్వాత నువ్వు మాట్లాడేది కూడా అది ప్రభావితం చేస్తుంది. And young mothers listen that all your emotions will affect your
child. గర్భంలో బిడ్డలను కలిగిన తల్లులారా గమనించండి, మీరు మాట్లాడే మాటలు కావచ్చు లేక మీ యొక్క భావోద్రేకాలు అవి ప్రభావితం చేస్తాయి. So all these emotions will affect the child after it is born. చూడండి, అవన్నీ ప్రభావితం చూపి పుట్టిన తర్వాత అవి బయటపడతాయి. So be cautious about all that. ఈ విషయాలన్నీ కూడా మన మనసులో పెట్టుకోవాలి, దృష్టి ఉంచాలి. And secondly, those who are young, you are carrying, to them I am talking, you lay hand on your stomach and pray for that child. గర్భవతులుగా ఉంటున్న తల్లులైన వారికి నేను ఈ మాట చెప్తున్నాను. ప్రతిదినం కూడా ఆ గర్భం మీద ఆ బిడ్డ మీద చేయి పెట్టి మరి నీవు దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి. Talk to the child. ఆ బిడ్డతో నువ్వు మాట్లాడొచ్చు, Pray for that child. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని చెప్పాను. And when you speak the word of God to that child is listening. చూడండి, మరి మీరు ఆ వాక్యాన్ని పలుకుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డ వింటాడు దాన్ని. From the womb itself, the child can hear. చూడండి, గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డ వినగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు. I'll give an example about John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించిన ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. Luke chapter 1:41. లూకాసు వార్త 1:41 వచ్చింది. When Elizabeth heard the greeting of Mary, the babe leaped in her womb, and Elizabeth was filled with the Holy Spirit. ఎలిజబెత్ మరియ యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనెదై బిగ్గరగా ఇట్లా నేను. So John the Baptist was anointed even when before he was in the mother's womb. చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి దేవుని యొక్క అభిషేకం పొందినట్టుగా చూస్తాం. I didn't know anything of this when I was pregnant. నేను గర్భంతో ఉన్నప్పుడు నాకు ఈ విషయాలన్నీ తెలియదు, Because I didn't know the word of God. దేవుని వాక్యం నాకు తెలియదు కదా. So whatever, fighting or whatever happened, all that will affect the child, but thank God my children are very good children. మరి ఆ దినాల్లో ఏ గొడవలు కానీ, ఏ మాటలు కానీ, ఏ కేకలు కానీ ఇవన్నీ కూడా మరి జరిగినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి అవన్నీ కూడా మా పిల్లల మీద ప్రభావితం చేయలే. Told you the power in the word of God. When you speak the word to the child, even that will affect. నేను చెప్తున్నది ఏంటంటే వాక్యంలో ఉన్న శక్తిని గురించి మాట్లాడుతూ గర్భములో ఉన్న శిశువు కూడా దేవుని యొక్క వాక్యం పలికినప్పుడు వారి జీవితంలో పనిచేస్తారు. What the Holy Spirit is teaching, I am talking to you, I am writing in the book, that will be very useful to you. చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి నేను రాసిన మాటలు కావచ్చు, ప్రభు ఇస్తున్న ఈ మాటలు పలికినప్పుడు అది మీ జీవితంలో ఎంతో ప్రభావితంగా You పనిచేస్తుంది. can also spread this good news all around. మరి మీ చుట్టుపక్కల ఉన్న వారికి ఇలాంటి మంచి విషయాలు మీరు చెప్పొచ్చు. When the child is born, ఒక పిల్లవాడు after 9 months you go to a hospital, 9 నెలలకు హాస్పిటల్ వెళ్తాం. and then you give birth to a boy or girl. అమ్మాయో అబ్బాయికో జన్మనిస్తారు. And when the child is born into the world, how happy we are. చూడండి, ఆ లోకంలో ఒక చిన్న బిడ్డ జన్మించినప్పుడు భూమి మీద మనకెంత సంతోషం. The mother is excruciating pain, while giving delivery. వాస్తవానికి డెలివరీ సందర్భంలో ఆ టైంలో ఆ తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుంది కదా. I remember I had 2 sons, and then the daughter was born on 25th. That was a Christmas gift. మాకిద్దరు కుమారులు, ఒక కుమార్తె. మా కుమార్తె పుట్టినప్పుడు డిసెంబర్ 25వ తారీఖు, అంటే క్రిస్మస్ దినాన్ని పుట్టిందా. So first one was cesarean for me, and second one, I had problem when Subin was born. The uterus, that one came out. మొదటి కుమారుడు జన్మించినప్పుడు నాకు సిజేరియన్ అయింది. ఆ తర్వాత రెండో కుమారుడు పుట్టినప్పుడు యూట్రస్ లో కొంత సమస్య బయటపడింది. Doctor had to come and cut. Then it took some time for the baby to cry. వాస్తవానికి మరి ఆ డాక్టర్ పని అంతా చేస్తూ ఉన్నప్పుడు కొంత టైం పట్టింది ఆ చిన్న బిడ్డ ఏడవడానికి. And all my 3 deliveries, 1 year gap, 1.5 year gap. మరి ఈ 3 డెలివరీస్ కూడా సంవత్సరంన్నర ఆ గ్యాప్ లోనే ఇవన్నీ కూడా So it was difficult when my daughter Sumi was born, and I underwent lot of pain, but the doctor wanted it make it a normal delivery. 3వ డెలివరీ అంటే నా కుమార్తెకు జన్మనిచ్చే సమయానికి నాకు చాలా శరీర సంబంధిత సమస్యలు లేక బలహీనతలు నాకు ఉండి ఉన్నాయి. అయితే డాక్టర్ నార్మల్ డెలివరీ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. Balahinda, so much of pain I underwent. చాలా నొప్పి అనుభవించాను. It took so much time for the delivery. డెలివరీ అవ్వడానికి కొరకు చాలా టైం పట్టింది. And then finally when the child was born, they said it's a girl. I forgot all the pain. I lifted my head and saw. మరి చివరికి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్ల అని చెప్పినప్పుడు అప్పటి వరకు నా నొప్పి బాధ అంతగా పోయి అమ్మయ్య చాలా సంతోషంగా నాకు అలాగా అనిపించింది. So that's it. That's what Jesus also said. When the baby
in travel, you forget all that pain. When the baby is born, the mother is happy and father is happy. చూడండి, మరి ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ జన్మనిచ్చేటప్పుడు ఎంత వేదన, ఎంత నొప్పి ఉన్నప్పుడు కూడా జన్మించిన తర్వాత ఆ బిడ్డను చూచినప్పుడు తండ్రి ఎంతగానో ఆనందిస్తాడు, సంతోషం. What a joy it is to hold a newborn baby. ఒక కొత్తగా జన్మించిన బిడ్డను చేతుల్లో చూసుకున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుంది. When a child is born again into Father's kingdom, తండ్రి రాజ్యంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు how happy Father will be to hold you as a newborn baby. ఒక కొత్తగా జన్మించిన శిశువును తన చేతుల్లో పెట్టుకున్నప్పుడు తండ్రికి ఎంత ఆనందం అవుతుంది కదా. You are a new baby, you are a born baby, and Father will carry you. కొత్తగా జన్మించిన శిశువులైతే ఆయన మిమ్మల్ని తన చేతుల్లో పెట్టుకుంటున్నాడు, ఆయన ఎంతో ఆనందిస్తాడు. Your song Kanna Talli Chechinattu, he'll be hugging you. మరి ఆ కన్న తల్లి చేర్చినట్లు అని పాట పాడతాం కదా, అలాగా భుజం మీద మోస్తూ He లేకపోతే will అలాగా carry you on the shoulder. భుజం మీద మోస్తూ ఉంటాడు. He will dandle you on your knees. మరి ఆ మోకాళ్ళ మీద ఆడిస్తా ఉంటాడు. Isaiah 66 verse 13 says that. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. We are a small baby and God takes care of us. మరి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆడిస్తూ అలాగే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. And when you go to a new church and all the believers, all the family, it will be a new family, new members, everything new. అలాగా నువ్వు ఒక కొత్త సంఘానికి వెళ్తున్నప్పుడు అక్కడ కొత్త విశ్వాసులు మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు, కొత్త కుటుంబం, అసలు ఎప్పుడు కూడా గతంలో లేనటువంటి వాళ్ళందరూ కూడా పరిచయం అవుతారు. Somebody somewhere, some language, they are not even our relatives, but they take so much care of us. ఎక్కడో ఉంటావు, నీ కుటుంబం కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, అయినప్పటికీ కూడా నిన్ను ఎంతో చక్కగా ఎత్తుకొని ఆడిస్తూ చక్కగా ప్రేమ చూస్తాను. I was born in Kerala. కేరళ రాష్ట్రంలో నేను పుట్టిపోయాను. And I was born again in Hyderabad. హైదరాబాద్ లో తిరిగి జరిగింది. Went to a new family. They are not my people, but they took care of us so much. చూడండి, ఒక కొత్త కుటుంబానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నా కుటుంబస్తులు కాదు, నా బంధువులు కాదు, కానీ వాళ్ళు ఎంత శ్రద్ధ ప్రేమ చూపిస్తారు. I am talking about a new church. నేను మాట్లాడుతున్నాను కొత్త సంఘం గురించి. When I go to a new church, they are nobody to us, but they took so much care of us. చూడండి, ఒక కొత్త సంఘానికి నేను వెళ్ళినప్పుడు ఆ కొత్త సంఘంలో నాకు ఎవరు తెలియదు, కానీ వాళ్ళు ఎంతో ప్రేమతో పలకరించి, ప్రేమతో ఆదరించి అన్ని చూసుకుంటారు. Just like a parent cares for the baby, same way Heavenly Father takes so much care of you. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బిడ్డల్ని ఎంత చక్కగా చూసుకుంటారు, ఎదిగింపు చేస్తారు, అలాగే పరలోకపు తండ్రి కూడా మనల్ని అంతగా ముద్దుగా చూసుకుంటారు. When the child is born, everything is new to that infant. చూడండి, చిన్న బిడ్డ వాళ్ళు పుట్టిన తర్వాత చిన్న శిశువుకి ఏం తెలియదు, అన్ని కూడా కొత్తగానే ఉంటాయి. Before, in olden days, their eyes were closed. Today, they open big eyes. ఇంత ముందు పుట్టినప్పుడు కళ్ళు అలా మూసుకొని ఉండేవి చాలా కాలం క్రితం, పాత కాలాల్లో. ఇప్పుడు కళ్ళు అలా తెలిసి ఉంటుంది. They see new faces, new people, world is new, everything is new. కొత్తగా ప్రపంచం, కొత్త లోకం, కొత్త ప్రజలు, కొత్త వ్యక్తులు, ఇవన్నీ కూడా అవి గమనిస్తూ They పెరుగుతారు. listen to new voices and కొత్త new స్వరాలు sounds. వింటూ ఉంటారు, కొత్త పాటలు వింటూ ఉంటారు. They observe everything with curiosity. చాలా ఇవి కొత్తగా ఉన్నాయి అన్నట్టుగా ఆశతో ఎదుగుతూ ఉంటారు. The family members, watch and take care of the child so much. కుటుంబస్తులందరూ కూడా చూస్తూ ఉంటారు, మరి ఆ చిన్న బిడ్డను చాలా చక్కగా ప్రేమగా. What I am talking is, when you are born again, that happens by the Heavenly Father and the church members. నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుని రాజ్యంలో జన్మించినప్పుడు సంఘంగా భూమి మీద ఉన్న సంఘము చూసుకుంటారు, అదేవిధంగా పరలోకపు తండ్రి మనల్ని శ్రద్ధతో చూసుకుంటారు. Psalm 46:10 also says, "Be still and know that I am God," he says. 46వ కీర్తన 10వ వచనంలో కూడా ఊరకొండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని. When you are born again, a regeneration work happens. చూడండి, నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఒక నూతనత్వం నీలో పెరుగుతా ఉంటుంది. That's why 1 Peter chapter 2 says, "Drink the milk, that is the word of God, అందుకే and మనం grow." కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల చేత రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై పాలను ఆపేక్షించమని మొదటి పేతురు. First it will be a milk you have to drink and grow. మొదట దేవుని యొక్క వాక్యం అనే పాలు తాగుతూ ఎదగాలి. After the birth, what does the child do? మరి పుట్టిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు చెప్పండి? Everybody said cry, right? అందరు చెప్పండి, ఏడుస్తారు. So a healthy child, cries when it is born. ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఏడవడం అనేది ఒక మంచి సూచన. Supposing the child doesn't cry, the nurse pricks with the feet and make it cry. పుట్టిన తర్వాత పిల్లోడు ఏడవకపోతే, ఆ చిన్న బిడ్డ, చంటి బిడ్డ ఏడవకపోతే నర్సులు అలాగా గిల్లి ఆ పిల్లల్ని ఎలాగో అలా కొట్టి ఏడిపిస్తారు.
Saul's a newborn child of God. ఒక తిరిగి జన్మించిన ఒక దేవుని బిడ్డ. What you have to do? Cry to the Father. మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి, అంటే దేవుని సన్నిధిలో ఏడవాలి. Any problem comes, cry, Abba Father. ఏ సమస్య, ఏ అవసరత ఉన్న అబ్బా తండ్రి నాయనా అని ప్రార్థన. Daddy had to call. డాడీ అని పిలవాలి. Galatians chapter 4:6. గలతీ పత్రిక 4:6. And Romans 8:16 also రోమా says. పత్రిక 8:16. You have to call Abba Father. అబ్బా తండ్రి నాయనా అని పిలవాలి. In the children of Israel, ఇశ్రాయేలు ప్రజలు in Exodus chapter 2, నిర్గమకాండము 2వ అధ్యాయంలో 23-25, 23, 24, 25 వచ్చింది. when they were in bondage, బంధకాల్లో వారు ఉన్నప్పుడు 430 years they were under the slavery of Pharaoh. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వం క్రింద వాళ్ళు మలుగుతారు. What did they do? వాళ్ళు ఏం చేశారు తెలుసా? They cried out to God. దేవునికి వారు మొరపెట్టారు. They cried out to God. దేవునికి వారు మొరపెట్టారు. Then God heard their దేవుడు cry. వారి మొరను విన్నాడు. Everybody say, God hears my cry. అందరూ చెప్పండి, దేవుడు నా మొర వింటాడు. When you cry, God will hear your cry. మొరపెడితే నీ మొరను ఆయన వింటాడు. Children of Israel cried out, God saw their tears. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు వారి కన్నీటిని చూశాడు. Say, when you cry out, God sees my tears. మీరు చెప్పండి, దేవుడు నేను మొరపెట్టినప్పుడు నా కన్నీటిని ఆయన చూస్తాడు. And also the sighing reached to the God. చూడండి, వారి మూలుగులు దేవునికి చేరాయి. So some mulkulu people are listening to me. మీలో కొంతమంది మూలుగుతున్నారు, అయితే దేవుడు వింటున్నాడు. All this you cannot say outside. ఇవన్నీ కూడా బయటకు You are చెప్పుకోలేనటువంటి మూలుగులు. swallowing. లోపలనే దిగమింగుకుంటున్నారు. Such people I suggest, what did Hannah do? అలాంటి వారి కొరకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? అన్న ఏం చేసిందో అదే. First Samuel chapter 1. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో Hannah could not be consoled by her husband. భర్త చేత ఆదరించబడలేకపోయింది ఆమె. She was also, rejected and ridiculed by Peninnah. ఎందుకంటే పెనిన్నా చేత ద్వేషించబడి, దూషించబడి, అవమానపరచబడిన పరిస్థితి. Because she was barren. ఎందుకంటే ఆమె గొడ్రాలుగా ఉన్నందున Her husband said, I am equal to 10 sons. Why do you worry? Why are you sad, Hannah? అన్నా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖంగా ఉన్నావు? నేను 10 మంది కుమారులతో సమానంగా నీకు లేనా? But Hannah refused to be consoled, but she went far away to the temple and knelt before the Lord. భర్త చెప్పే మాటల చేత ఆదరించబడలేకపోయింది. అయినప్పటికీ కూడా ఆమె దూరంగా ఉన్న దేవుని మందిరానికి వెళ్ళింది, దేవుని సన్నిధి. And she went and poured out her heart. 1 Samuel chapter 1 13-15. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనాల వరకు మనం చూస్తే ఆమె దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆమె మొర్రపెడుతూ ఆమె కన్నీరు విడిచి. And also one verse, poured out her heart. మరొక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది ఏంటంటే, అన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. Sometimes you can cry very slowly inside and God will understand. కొన్నిసార్లు మన మూలుగులు దేవుడికి అర్థం అవుతుంది, వింటాడు. Only lips moved, no voice came. ఇక్కడ అన్న విషయంలో మనం చూస్తే కేవలం ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ స్వరం బయటికి రావడం లేదు. Yeah, God sees your tears, He hears your cry, He sees your crying. వింటున్నారా? నీ మొరలు ఆయన వింటాడు, నీ మూలుగులను కూడా ఆయన వింటాడు. And God came down to deliver the Israelites. ఇశ్రాయేలు ప్రజలు అలాగా మొరలు విని, మూలుగులను విని ఆయన దిగి వచ్చాడంటే And God heard the praise of Hannah and she was no more sad and she gave birth to a big prophet, Samuel. అన్న దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకొని ఇదిగో మళ్ళీ ఎప్పుడు కూడా ఏడవకుండా, దుఃఖముఖంగా ఉండకుండా ఆమె తిరిగి వెళ్ళింది. అయితే సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తకు అన్న I జన్మనిచ్చింది. tell everybody, don't cry before people, cry before God. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని ఎదుట కన్నీరుగా అరవండి, దేవుని ఎదుట ఏడవండి. మనుషుల ముందు ఏడ్చుట వల్ల ప్రయోజనం లేదండి. Yes, ప్రయోజనం లేదు. God only can wipe away your tears. దేవుడు మాత్రమే నీ కన్నీటిని తుడవగలవాడని గ్రహించు. Everybody who is in sorrow right now, ఈ రోజు దుఃఖంలో, వేదనతో, బాధలో ఉన్నవారు ప్రభు సన్నిధిలో కన్నీరు I wanted to raise both the hands to heaven. రెండు చేతులు పరలోకం వైపు ఎత్తండి ప్రియులారా. And just say, Lord, this is my problem. ప్రభువా, ఇది నా సమస్యని ప్రభుతో చెప్పు. People cannot understand this, ప్రజలు నా బాధను అర్థం చేసుకోవడం లేదు, but you can understand. నీవు మాత్రం అర్థం You చేసుకోగలవు. know what I'm going through. నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానో నీవు ఎరుగుదు. Come on, such people, talk to God. అలాంటి వారు ప్రభు యొద్ద మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. Raise your hand and pray. మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. God is visiting some barren women. ఈ మాటలు చెప్తుండగా గొడ్రాళ్ళైన వారు, అంటే పిల్లలు లేకుండా ఉన్నవారిని ప్రభు దర్శిస్తున్నాడు. There is a lady who is barren for 9 years. 9 సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా మరి ఈ మాటలు వింటుంది. There is nothing impossible with God. బిడ్డ, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. You believe the God of Hannah.
హన్నా దేవుని యందు విశ్వాసముంచు. You believe the God of Sarah. సారా దేవుని యందు విశ్వాసముంచు. You believe the God of Elizabeth. ఎలిజబెత్ దేవుని యందు విశ్వాసముంచు. Nothing is impossible. ఆయనకు అసాధ్యమైంది. God is telling, why do you laugh? Is there anything impossible with God? దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? సారా ఎందుకు నవ్వుతున్నావు అని దేవుడు అన్నాడు. So God is talking to you. దేవుడు నీతో కూడా మాట్లాడు. Right now I command the barren womb be opened. ఈ సమయంలో యేసు క్రీస్తు నామములో ప్రతి గొడ్రాలి గర్భము తెరవబడునుగా. I pray that you are going to wipe away their tears, వారి Lord. కన్నీటిని నువ్వు తుడుస్తున్నావు. మీకు వందనాలు. You are going to give honor instead of shame, Lord. అవమానమునకు బదులుగా వారికి ఘనతను మీరు ఇవ్వబోతున్నారు. You are going to honor that woman, Lord. ఆ సహోదరిని మీరు ప్రభు ఆ స్త్రీని మీరు She is ఘనపరచబోతున్నారు. looked down by people. ప్రజల చేత She is looked తృణీకరించ down by mother-in-law and family. మరి అత్తగారి కుటుంబం ఎంతో తృణీకరిస్తూ ఎంతో But చీదరించుకుంటున్నారు. I pray that you are going to open the womb and take away her sorrow. ప్రభు ఆమెకున్న దుఃఖాన్ని తీసివేయండి, ఆమెకు గర్భాన్ని తెరవండి. And there are so many people suffering with a mental problem. మానసిక సమస్యల చేత బాధపడుతున్న వారు కొంతమంది Give them the inner healing, Lord. ప్రభు వారికి అంతరంగంలో ఒక స్వస్థత You are a healer. నువ్వు స్వస్థపరచువాడు, You are the savior. నువ్వు రక్షకుడు, You are the deliverer. విడిపించువాడు. Whoever cries and comes to you, you will never forsake them, Lord. నీ వైపు చూస్తూ నీకు మొరపెట్టి నీ యొద్దకు వచ్చేవాడిని ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనా వేరు. You told everyone your faith has made you whole. నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు బలపరిచారని విశ్వాసం నిన్ను బాగు చేసిందని చెప్పారు. Increase their faith, Lord. ఈ రోజు ప్రభా తండ్రి నీ బిడ్డల విశ్వాసాన్ని వృద్ధి And give answer to their వారి prayers. ప్రార్థనలకు జవాబు ఇవ్వండి. And wipe away their వారి tears. కన్నీటిని తుడవండి. Thank you, Lord. ప్రభా నీకు In వందనాలు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు
ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ, ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.